లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ ఈవిడ టీనేజ్లోకి ఎంటర్ అయినప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఈవిడ డార్లింగ్ అయిపోయారు అనమాట. బికాజ్ ఆయన స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఈవిడ పవర్ఫుల్ ఎలివేషన్స్ ఒకటి, ఈవిడ డైలాగ్స్ ఒకటి. సో నాతో పాటు ఎవరున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది, మన రాజమండ్రి పాప అనమాట. సో సయ్యద్ ఫర్జానా అలియాస్ సురభి మాట్లాడదు. హాయ్. హాయ్, బాగున్నారా? నేను బాగున్నారు. సో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ కదా ఆ సిల్వర్ స్క్రీన్కి ఇక్కడికి. ఇక్కడేమో బ్రైట్గా చందమామ కలర్లో ఉంటే అక్కడేమో అక్కడ కంప్లీట్ కాంట్రాస్ట్ అసలు. సో ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ మీది ఫేస్ రివీల్ చేస్తారు కదా, మేకప్ వేసిన తర్వాత, మేక్ ఓవర్ అంతా అయిపోయిన తర్వాత ఏమనుకున్నారు? ఏంటి నన్ను అందమైన అమ్మాయిని ఎలా చేస్తారని ఏమన్నా అనుకున్నారా? అప్పుడు ఆ లుక్ చూసాక కొంచెం డిఫరెంట్ అనిపించింది. దాని తర్వాత అది సెట్లో వెళ్ళి అందులో కొంచెం ఇన్వాల్వ్ అయ్యాక అలవాటైంది. సో ముందుగా రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ సేమ్ టు యూ. ఏంటి హలీం తీసుకురాలేదా మాకు? మేము మా కెమెరామెన్స్ చెప్పాను హలీం ఇంత పెద్ద డబ్బా తీసుకొస్తారని చెప్పాము మేము. మరి ఆల్వేస్ ఎప్పుడైనా రాసి పెడతా. యా, మేము వెయిట్ చేస్తున్నాం వెనకాల ఏమన్నా వస్తుందేమో హలీం అని చెప్పి. తీసుకురాలేదు, బట్ తీసుకొస్తారు. ఓకే. సో ఏంటి అసలు నాకు తెలిసి అంటే బిఫోర్ సలార్ ఆఫ్టర్ సలార్ అనుకోవచ్చు. అంతకుముందు నాకు తెలిసి ఇంత ఫేమ్ చూసి ఉండరు మీరు. మీకు కెమెరా ఫ్రేమ్స్ ఏం కొత్త కాదు, బట్ ఈ సినిమా ఫేమ్ అనేది కొత్త కదా. రాజమండ్రి మొన్న వెళ్ళినప్పుడు ఏమైంది వెంటబడ్డారా అందరూ సెల్ఫీ అని? అక్కడ చాలా రిమెంబరేషన్ అనేది ఎక్కువ వచ్చింది. అంటే ఎక్కువ మంది గుర్తుపట్టడం, అలా ఎక్కువ మంది వెళ్తున్నప్పుడు అడుగుతున్నారు, నచ్చింది. బట్ స్టిల్ ఎవరో కన్ఫ్యూజ్ అవ్వట్లేదా? అంటే తెలుస్తుంది కదా కొంచెం మేక్ ఓవర్ అదంతా ఉంటుంది కదా. సో అక్కడ పైగా గ్రే షేడ్ ఒకటి ఉంటుంది, డార్క్ షేడ్. ఇప్పుడు ఏమో గుర్తుపడుతున్నారా? బాగానే కొంతమంది డౌట్ పడుతున్నారా, ఏంటి కొంచెం అందంగా ఉందని చెప్పి గుర్తుపడుతున్నారు. అంటే ఇప్పుడు మధ్యలో ఇంకా ఎక్కువ గుర్తుపడుతున్నారు బికాస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కదా. ఓకే. సో ఫస్ట్ యాడ్ 2 years అప్పుడు ఎప్పుడు చేశాను? 2 years అప్పుడు ఐపీఎల్ యాడ్. 2 years ఇప్పుడు ఏమైనా గుర్తుందా ఆ టైంలో? అసలు నాకు గుర్తులేదు, అది ఇప్పుడు వీడియోస్ ఫొటోస్ చూస్తాను. సో మీకు ఏ ఏజ్లో అసలు ఫస్ట్ గుర్తున్నది అసలు ఫస్ట్ యాడ్? ఫస్ట్ యాడ్ అనేది ఐపీఎల్ తర్వాత యాడ్స్ అనేవి చేశాను. అంటే మీకు సెన్సెస్ అన్ని పనిచేసి నేను యాడ్ చేస్తున్నాను, యాక్ట్ చేస్తున్నాను అని చిన్నప్పుడు అనిపిస్తుంది కదా, ఒక 5 years ఏజ్లోనో ఏదో ఒక ఏజ్లో. సో మీకు అలా గుర్తున్న యాడ్ ఏంటి ఫస్ట్ది? గుర్తున్న యాడ్ అంటే నేను మధ్యలో మీలవర్ కోటేశ్వర్, అది అక్కడ నుంచి కొంచెం రిమెంబరేషన్ అనేది వచ్చింది. ఐపీఎల్ ఉన్నప్పుడు చిన్నప్పుడు 2 years అప్పుడు అంత గుర్తులేదు కాబట్టి మధ్యలో ఈ ఫొటోస్ చూడడం, ఇది ఈ ఐపీఎల్ యాడ్, ఓకే ఇది నేను చేశాను అన్నట్టు గుర్తుంది. అంటే 2 years అప్పుడు అంటే స్కూల్ కంటే ముందు కదా జనరల్లీ. అసలు స్కూల్ ఒక 4 years ఎప్పుడో అయి ఉండొచ్చు మేబీ. మీ స్కూల్ కంటే ముందు ఇది మీ లైఫ్లోకి వచ్చింది కెమెరా. లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఏమో కెమెరా. అసలే కెమెరా ఫియర్ అనేది ఉండదా? లేదు, కెమెరా ఫియర్ లేదు. సో ఇప్పుడు సలార్లోకి వెళ్దాం, ఒకసారి సెట్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ టైం ఆడిషన్ ఇచ్చేసి ఉంటారు. మీ ఆడిషన్ కూడా చాలా పెద్ద ప్రాసెస్ జరిగిందని విన్నాం. మిమ్మల్ని ప్రత్యేకంగా సారే మీ దగ్గరికి వచ్చి రిహార్సల్ చేయించారని ఒకసారి చెప్తారా, షేర్ చేసుకుంటారా? అది ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళాక ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకున్నాక మళ్ళీ ప్రశాంత్ నీల్ సార్ వచ్చారు. ప్రశాంత్ నీల్ సార్ వచ్చాక మళ్ళీ ఇంకొకసారి ఆడిషన్ తీసుకున్నాం. ఆడిషన్ తీసుకున్నాక తర్వాత వర్క్ షాప్స్ అయ్యాయి. దాని తర్వాత సెట్లోకి వెళ్ళాము, షూట్ పెట్టుకున్నాం. దానికి ఆడిషన్కి అయ్యింది కొంచెం టైం కూడా. అప్పుడు అంటే కెమెరా ఫియర్ ఎలాగో ఉండదు, బట్ ప్రశాంత్ సార్ ఫియర్ ఏమైనా వచ్చిందా? అప్పుడు కొంచెం టెన్స్డ్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇంకా ప్రశాంత్ నీల్ సార్ని చూసాక అప్పటికి ఇంకా సార్ అన్న భయం వచ్చేసింది. అంటే భయం కన్నా ముందు కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యాను. థ్రిల్ తర్వాత సార్ కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవడంతో ఫ్రెండ్లీనెస్ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఆయన తీసేవన్నీ బాగా పవర్ఫుల్ రోల్స్ కదా, క్రూయల్గా ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్. బట్ ప్రశాంత్ సార్ చాలా కూల్గా ఉంటారని విన్నాం. చాలా కూల్. అసలు ఆన్ స్క్రీన్ ఆయన చూపించేదానికి ఆయనకి అసలు సంబంధం లేదా? చాలా కూల్ ఉంటారు. ఎక్కడ నేనైతే యాంగ్రీనెస్ ఎక్కడ చూడలేదు. చాలా చాలా పీస్గా ఉంటారు. అంటే ఇప్పుడు మల్టిపుల్ టేక్స్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. టేక్లో ఎవరో ఒకరు పాపం అంటే ఎక్కువ మంది ఉంటారు కదా ఇప్పుడు సెట్లో. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ అలాగా. సో అలాంటప్పుడు ఎప్పుడన్నా ఎవరొకరు వాళ్ళు మిస్టేక్ జరిగినప్పుడు కట్ చెప్పి కొంచెం సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయండి అని సీరియస్ అవ్వడం. అంటే సార్ ఒకవేళ కట్ చెప్పి ఎవరైనా మంచిగా చేయకపోయినా 2-3 times ప్రాక్టీస్ చేయిస్తారే కానీ ఎక్కడ కోప్పడరు. వాళ్ళకి వచ్చేంత వరకు సార్ పేషెంట్ పోయేంత వరకు చేపిస్తూనే ఉంటారు. ఎక్కడ గివ్ అప్ అయితే ఇవ్వరు. ఓకే. రంజాన్ సీజన్లో వచ్చారు కదా, ఏం చేస్తున్నారు? ఏంటి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? స్పెషల్స్ ఏంటి? స్పెషల్స్ సేమ్ అందరూ ఏం చేస్తారో అదే చేస్తాం.
అంటే మన సైడ్ ఇప్పుడు అక్కడ ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటున్నారా రాజమండ్రి సైడ్? నా- మాది కాకినాడ అనమాట. ఓ సో చాలా మంది ఈవెన్ ఆ పోస్ట్ షేర్ చేసిన తర్వాత కింద కమెంట్స్ మన రాజమండ్రి అమ్మాయి అనుకుంటున్నారు. తెలియదు కదా. ఈవెన్ చాలా మందికి తెలుగు అమ్మాయి అని తెలియదు. ఫస్ట్ ఈ ఇంటర్వ్యూస్ వల్ల ఏంటంటే తెలుగు అమ్మాయి అని తెలిసింది. అవును సో హైదరాబాద్లో పెరిగి ఉంటుందిలే అనుకున్నారు. ఈ రాజమండ్రి పోస్ట్ చూసిన తర్వాత అందరూ రాజమండ్రి సో అక్కడ బాగా అలవాట అట్మాస్ఫియర్ అది. వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు హాలిడేస్ లేదా ఇలాంటివి కొన్ని వచ్చినప్పుడు వెళ్తాను. వెళ్ళి అక్కడ కొంచెం దాని అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్. స్టడీస్ అయితే మొత్తం ఇక్కడే. స్టడీస్ మొత్తం ఇక్కడే. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా రాజమండ్రి అక్కడ లోకల్ ఫ్రెండ్స్? అక్కడైతే నార్మల్గా ఉంటుంది. ఆ డైలెక్ట్ ఏమైనా వచ్చా మాట్లాడొచ్చా? అంటే ఫ్రెండ్స్ తో వస్తుందా? అంటే అట్ సైడ్ స్లాంగ్ కొంచెం వస్తుంది కానీ ఫ్రెండ్స్ అంటే అంతమంది లేరు. ఉన్నా కూడా ఫ్రెండ్స్ తోనే వస్తుందేమో మేబీ. మీరు మాట్లాడుకుంటేనే మాట్లాడుకుంటారు. సో ఏప్రిల్ వచ్చేస్తుంది, ఇంకా మళ్ళీ సలార్ 2 మ్యానియా మొదలవుతుంది అని అనుకుంటున్నాం. ఏమన్నా వచ్చినాయా మీకు? కాల్ ఏమన్నా వచ్చిందా క్యారెక్టర్ గురించి? ఇప్పుడైతే నాకైతే ఏం అప్డేట్ లేదు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ప్రశాంత్ సార్ ట్రైనింగ్ ఇచ్చారా? ఇంకా ట్రైనింగ్ కాదు, నిజంగా సలార్ 2 గురించి నాకు కూడా ఏం తెలియదు. ఏం తెలియదు. మీరు చాలా తెలివిగా ఉంటారు. మీరు అందరూ అంతే. నేను కూడా వెయిట్ చేస్తున్నాను 2 ఎప్పుడు వస్తుంది దానికోసం. మరి ఎన్టీఆర్ సార్ మూవీ అంటున్నారు, మధ్యలో మాకు కన్ఫ్యూజన్ ఉంది చాలా. మీకేం తెలుసు? మీకు తెలిసినంత వరకు చెప్పండి. ఫస్ట్ ఎన్టీఆర్ గారి మూవీ ఉంటుందా, మళ్ళీ సలార్ 2 ఉంటుందా? మీకు ఎలా కన్ఫ్యూజన్లో ఉన్నా నేను అలానే కన్ఫ్యూజన్లో ఉన్నా. సేమ్. నాకు అయితే ఏమీ ఐడియా లేదు. సలార్ 1 వచ్చింది, సలార్ 1 చూసాను అంతే. మీ మమ్మీ ట్రైనింగ్ ఇచ్చారా? చెప్పండి, పర్వాలేదు. ఇలాగే ట్రైనింగ్ ఏమీ లేదు నిజంగా. తెలిస్తే చెప్తాను కదా. మీరు ఆన్ స్క్రీన్ ఎలా చేసి ఉంటారో అనుకున్నాను, కానీ ఆఫ్ స్క్రీన్ అమ్మో నిజంగా తెలిసిన మీకు స్టోరీ అంతా తెలిసిన ఇలాగే చెప్తారేమో మీరు. ఆఫ్టర్ షూట్ కూడా ఇలాగే చెప్తారేమో, నాకు తెలియదు అని చెప్పి. తెలిసినా తెలియదు, తెలియకపోయినా తెలియదు. క్లారిటీ వచ్చింది ఇప్పుడైతే. తెలిసినా తెలియకపోయినా తెలియదు, ఇది మాత్రం ఆన్సర్ కదా. ఓకే. ఇప్పుడు సలార్ పార్ట్ 1లో 2 ఎలివేషన్ షాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఆయన ఎంట్రీ అప్పుడు మీరే ఆ ఎలివేషన్ పవర్ఫుల్ డైలాగ్ ఇటు తిరిగి చెప్తారు కదా, దేవత ఎలాగో కాటేరమ్మ ఎలాగో రాదన్నావు కదా, రాక్షసుడు అయినా వస్తాడేమో అని ఇటు తిరిగానని చెప్పి అదొక ఎలివేషన్. సెకండ్ ఏమో అదొక ఎలివేషన్, కాటేరమ్మ కొడుకుని పంపింది, కాటేరమ్మ రాలేదు. ఇంకా ఏమన్నా సీన్స్ ఉన్నాయా? అంటే మీరు ఒకటి ఎడిటింగ్లో పోయింది అని చెప్పాను విన్నాను. ఒకటి చేసాము, అది ఎడిటింగ్లో పోయిందా ఉంటుందో తెలియదు. అదైతే ఒక సీన్ అయితే జరిగింది. ఏమన్నా కొంచెమైనా బాధగా ఉందా? అంటే ఆ సీన్ ఉంటే బాగుండేది మాత్రం ఎక్కడ అనిపించింది. ఎందుకంటే ఆ సీన్కి అంత ఎలివేట్ అవ్వడం అనేది నా టాలెంట్ ప్లస్ నా లక్ కాబట్టి ఇంకా ఆ సీన్ గుర్తుంది. అది ఉన్నా లేకపోయినా అది. మీ ఒపీనియన్ ఏంటి ఆ సీన్? అంటే అది పవర్ఫుల్, అది కూడా సేమ్ ఎలివేషన్ ఇచ్చే సీనేనా? ఎలివేషన్ అంటే ప్రభాస్ సార్తో అంటే తెలియకుండా ఒక ఆడుతూ ఉంటాం అనమాట. సార్ బయట నుంచి, నేను లోపల నుంచి ఫ్లైస్ ఉంటాయి, ఆ ఫ్లైస్తో ఆడే సీన్ అది. అంటే ఒక ఫ్రెండ్షిప్ బాండ్ లాగా అలా ఆడుకుంటూ ఉంటాము. అది కట్ అయింది అంతే. ఓకే. బట్ పవర్ఫుల్ సీన్స్ అయితే మంచిగా పడ్డాయి, అన్నీ పడ్డాయి.